అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ డాట్స్. అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే నేను ప్రీవియస్గా అప్లోడ్ చేసిన రీసెల్లింగ్ వీడియో మంచి రెస్పాండ్ వస్తుందండి. సో దానికి నన్ను కొంతమంది డౌట్స్ అనేది కూడా అడుగుతున్నారు కామెంట్ సెక్షన్లో. సో ప్రతి కామెంట్ కూడా నేను ఈ వీడియోలో మీకు సొల్యూషన్ అనేది ఇస్తానండి. సో నెక్స్ట్ ఏంటంటే రీసెల్లింగ్ మనం ఏ విధంగా చేసుకోవాలి, సో కొన్ని టిప్స్ అనేది మీతో నేను షేర్ చేస్తాను. మనం ఈజీగా రీసెల్లింగ్ ఎలా చేసుకోవాలి, జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి మనం మనీ అనేది ఎలా ఎర్న్ చేసుకోవాలని నాకు తెలిసిన కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మీతో నేను షేర్ చేస్తానండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. సో మన వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో మనము కామెంట్ సెక్షన్లోకి వెళ్ళిపోదామండి. రీసెల్లింగ్ సో మనము 1 by 1 ఈ కామెంట్స్ అనేది చూద్దామండి. నేను ప్రతి దానికి కూడా ఆన్సర్ అనేది మీకు ఇస్తాను. సో ఫస్ట్ వన్ చూద్దాము. శ్రీ కీర్తి గారండి, తను చేశారు పేమెంట్ మనకి ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది సిస్టర్ అని నాకు కామెంట్ చేశారండి. సో మన కస్టమర్ వాళ్ళు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్నా, యూపీఐ వాళ్ళు పేమెంట్ చేసినా కూడా మనకు బ్యాంకుకే ట్రాన్స్ఫర్ అవుతాయండి. మనీ అనేది కూడా మనకి హ్యాండ్ క్యాష్ అనేది అలా ఏమి ఇవ్వరు మీషో వాళ్ళు. సో మనకి ఏంటంటే మనము రీసేలింగ్ చేసిన తర్వాత మనకు ఒకవేళ మన ప్రోడక్ట్ అనేది డెలివరీ అయిన తర్వాత సో మీకు ఏంటంటే మనీ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందని మీకు డౌట్ రావచ్చు. సో అది ఎలా అంటే మనకు అక్కడ బ్యాంకు డీటెయిల్స్ అనేది మనం ఇవ్వాలండి. సో అలా ఇస్తే మన బ్యాంకు డీటెయిల్స్కి అవి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. వితిన్ 7 daysలో అలా ట్రాన్స్ఫర్ అయిపోతాయండి. సో అలా మీరు మనీ అని ఇక్కడ దుర్గా ప్రసాద్ గారు చేశారు కామెంట్ ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ అంటే మనకి అమౌంట్ ఎలా క్రెడిట్ అవుతుంది మ్యామ్ అని చేశారండి. సో మనము ఇప్పుడే చెప్పాను కదా, క్యాష్ ఆన్ డెలివరీ అయినా కూడా అలానే మనము యూపీఐ ద్వారా వాళ్ళు మనీ పే చేసినా కూడా మనము బ్యాంకు డీటెయిల్స్ ఏదైతే ఇస్తామో ఆ అకౌంట్కి మనకు మనీ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుందండి. సో మనం ఏ డీటెయిల్స్ ఇస్తే దానికి అనేది మనీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఏంటంటే రీసేల్ చేసే వాళ్ళు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అని చేశారు. ఎస్ అండి, తప్పకుండా రీసేల్ చేసే వాళ్ళు కూడా ఆన్లైన్ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే రీసేల్ చేసే వాళ్ళకు రీసేలింగ్ చేసే సెల్లర్కి ఏంటంటే వాళ్ళు ఆన్లైన్ పేమెంట్ చేస్తేనే యూజ్ అనేది ఉంటుందండి. క్యాష్ ఆన్ డెలివరీ చేసే కన్నా ఆన్లైన్ పేమెంట్ చేయడం ద్వారా మన మార్జిన్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అండి. సో ఆ విధంగా మనకు బెనిఫిట్ అనేది ఉంటుంది సెల్లర్కి. సో ఈ రోజు వరకే ఇంతే అండి. ఈ కామెంట్స్కి నేను రిప్లై అనేది ఇచ్చాను. నెక్స్ట్ ఫర్దర్గా కూడా నెక్స్ట్ వచ్చే కామెంట్స్ కూడా నేను నెక్స్ట్ పార్ట్ 2 వీడియోగా నేను మీతో షేర్ చేస్తానండి. ఎందుకంటే అన్ని కామెంట్స్కి నేను రిప్లై ఇస్తే వీడియో లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో నెక్స్ట్ టాపిక్లోకి మనం వెళ్ళిపోతాం. సో నెక్స్ట్ ఏంటంటే మీకు నేను కొన్ని టిప్స్ అనేది ఇస్తానండి. మనం రీసెల్లింగ్ ఎలా చేసుకోవాలి, ఈజీగా మనం మనీ అనేది ఎలా ఎర్న్ చేసుకోవాలనే టాపిక్ గురించి మీతో నేను షేర్ చేస్తానండి. సో ఏంటంటే మనము రీసెల్లింగ్ అనేది చాలా ప్లాట్ఫామ్లో కూడా చేయాలండి. అలా అయితేనే మనకు మంచి రీచ్ అనేది వస్తుంది. సో ఓన్లీ వాట్సాప్ కాకుండా ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో కూడా ఇలా అన్ని ప్లాట్ఫామ్లో కూడా మనము రీసెల్లింగ్ అనేది చేసుకోవచ్చు అండి హ్యాపీగా. సో అలా చేయడం ద్వారా మనకి అన్ని వైపుల నుండి కూడా ఆర్డర్స్ అనేది రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయండి. సో మీరు అలా ట్రై చేయండి. యూట్యూబ్లో ఒక ఛానల్ క్రియేట్ చేసుకోండి, ఇన్స్టాలో ఐడి చేయండి, ఫేస్బుక్లో ఐడి చేయండి. సో డైలీ వాట్సాప్లో కూడా అప్డేట్స్ ఇవ్వండి. ఓన్లీ వాట్సాప్లే కాకుండా ఇలా అన్ని ప్లాట్ఫామ్లో కూడా మీరు రీసెల్లింగ్ చేయడం ద్వారా మీకు తొందరగా రీచ్ అనేది వస్తుందండి. సో మళ్ళీ ఏంటంటే నేను ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను, ఇప్పుడు కూడా మీతో చెప్తుంది ఏంటంటే ఎప్పుడు కానీ మనం రీసెల్లింగ్ చేసేటప్పుడు మార్జిన్ అనేది ఎక్కువ ఇవ్వకూడదండి. అలా ఇవ్వడం ద్వారా మన కస్టమర్స్కి అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. సో మనం ఎప్పుడు కానీ 1000 బిలో ప్రోడక్ట్స్కి ఓన్లీ 50 రూపీస్ అలా ఇచ్చుకోవాలి. 1000 ఎబో వాటికి 100 రూపీస్ ఇచ్చుకోవాలండి. అంతకన్నా ఎక్కువ మార్జిన్ మాత్రం అస్సలు ఇవ్వకూడదు. నేను ఇచ్చే నెక్స్ట్ టిప్ ఏంటంటే మీరు ఒకటే కలెక్షన్ కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అనేవి తీసుకురావాలండి. సో సారీస్, కుర్తా సెట్స్, సో మనకు పార్టీ వేర్ డ్రెస్సెస్ ఇలా చాలా టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ తీసుకొచ్చినా కూడా కస్టమర్స్కి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. సో మీరు జ్యువెలరీ, కిచెన్ ఐటమ్స్ ఇలా అన్నీ కూడా మీరు ఐటమ్స్ రీసెల్లింగ్ చేయాలండి. అలా అయితేనే మీకు రీచ్ అనేది వస్తుంది. ఒకటే ప్రోడక్ట్ మీద మీరు వెళ్ళిపోయినా కూడా మీకు అంత బోరింగ్గా ఉంటుంది కస్టమర్కు. సో నేను చెప్పేది ఏంటంటే మీరు కిచెన్ ఐటమ్స్ ఒక రోజు, నెక్స్ట్ డే సారీస్, ఇలా డేకి ఒకటి అనేది మీరు పెట్టుకోండి. అలా చేయడం ద్వారా వాళ్ళు ఏది నచ్చిన వాళ్ళు అది చూస్తారు. అలా మనకు కస్టమర్ గ్రోత్ అనేది కూడా పెరుగుతూ ఉంటుందండి. సో ఇలా చేయండి. మీరు కస్టమర్కి ఎప్పుడు కానీ
బోర్ కొట్టే విధంగా మనము బిజినెస్ అనేది రన్ చేయొద్దండి. వాళ్ళకి ఎప్పుడు కూడా ఎక్సైట్గా వీళ్ళు డిఫరెంట్ కలెక్షన్స్ తీసుకొస్తున్నారని చూసే విధంగా ఉండేలాగా మనము తీసుకోవాలండి. ప్రోడక్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా అలా మనము చూస్ చేసుకొని రీసెల్లింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అండి. సో నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఒకసారి ఆర్డర్ పెట్టిన ఆ కస్టమర్ నెంబర్ అనేది మీరు తీసేసుకొని అది వాట్సాప్లో ఒక గ్రూప్గా మీరు పెట్టుకోండి. సో మీరు ఒక కమ్యూనిటీ గ్రూప్గా సెట్ చేసుకొని మీకు ఎవరెవరైతే మీకు కస్టమర్స్ అనేది అడ్రస్ అనేది సెండ్ చేస్తున్నారో వాళ్ళ నెంబర్ అనేది మీరు వాట్సాప్లో యాడ్ చేసుకొని వాళ్ళకి ఎప్పుడు కూడా మీరు అప్డేట్స్ అనేది ఇవ్వండి. సో అలా ఇవ్వడం ద్వారా కూడా మంచి ఆర్డర్స్ అనేది కూడా మీకు వస్తాయండి. నెక్స్ట్ నేను ఇచ్చే టిప్ ఇదే. మీరు ఎప్పుడు వాళ్ళతో టచ్లో ఉండడం ద్వారా మీకు కూడా ఆర్డర్స్ అనేది పెరగడానికి చాలా ఛాన్సెస్ అనేది ఉంటాయండి. సో అలా మీరు కమ్యూనిటీని అనేది డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఎప్పుడు కానీ మనము ఆడియన్స్తో అలర్ట్గా ఉండడం నేర్చుకోవాలండి. సో అలా ఉండడం ద్వారా మనకి కూడా మనం అలా చేయడం ద్వారా చాలా ఆర్డర్స్ అనేది వస్తూ ఉంటాయండి. సో ఇంతే అండి టుడే టాపిక్స్. మీకు నచ్చాయని అనుకుంటున్నాను. సో ఈ 2 టాపిక్స్ గురించి మీకు దేనిలో నుండి డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను పార్ట్ 2గా కూడా మళ్ళీ వీడియో నేను షూట్ చేస్తాను.